చేస్తున్నాము. దేంతో చేస్తున్నారు? పిండితో చేస్తున్నాము. ఏం పిండి? మైదా పిండి. మైదా పిండిని క్లే కింద యూజ్ చేస్తున్నారా? ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే కనుక పిల్లలు ఒక గంట సేపు ఫోన్ కానివ్వండి, టీవీ కానివ్వండి చూడకుండా ఒక గంట చక్కగా వాళ్ళు ప్రశాంతంగా ఆడుకునేలాగా చేసేటువంటి ఒక అద్భుతమైన చిట్కా అనమాట. వరిపిండి కానీ, గోధుమ పిండి కానీ, మైదా పిండి కానీ చక్కగా కలిపేసి ఒక ముద్ద ఇచ్చేసాము అంటే దానిలో ఇంకా కలర్స్ వాళ్ళు ఇంకా మంచిగా ఎంజాయ్ చేయడానికి కానీ, చక్కగా ఆడుకోవడానికి దాన్ని ఇంకా కలర్స్ కింద అంటే మనం బీట్రూట్ జ్యూస్ కానీ, క్యారెట్ జ్యూస్, అలాగే స్పినాచ్ జ్యూస్, అలాగే ఇంకా ఏమైనా కలర్స్ ఫ్లవర్స్ ఉంటే వాటిని చక్కగా వేడి నీళ్ళల్లో వేసేసి దాని నుంచి కొంచెం రసం తీసి ఆ రసం ఆ పిండిలో కలిపితే ఏ కలర్ అంటే ఆ కలర్ తయారైపోతుంది. ఆ కలర్ని చక్కగా పిల్లలకి ఇచ్చామనుకోండి చక్క రకరకాల ఆటలు ఆడతారు. ఒక గంట సేపు వాళ్ళని కదపక్కర్లేదు. నేనైతే ఏం చేస్తున్నాను, చేస్తున్నా గైస్ చూడండి. నేనైతే cap friends, ears friends, eyes friends, hands friends, body friends, legs friends. Each is the dash. Dash. చెట్టు అని చెప్పు. చెట్టు చెట్టు చూడండి. చెట్టు చూడండి ఫ్రెండ్స్. ఇదైతే చూడండి వాడు చెట్టులాగా చేశాడనమాట. నేను పసుపు కలిపాను, ఇంకా కొంచెం శంఖం పూలు ఉంటే వాటి కలర్ కలిపాను. సో ఆ విధంగా అయితే కలర్స్ కింద చేసి ఇచ్చాను. మంచిగా ఆడుతున్నారు, ఎంజాయ్ చేస్తున్నారనమాట. అది ఇంకా ఒక రకంగా వాళ్ళకి స్కూల్స్లలో వాళ్ళకి క్లే ఇచ్చేసి మంచిగా రకరకాల బొమ్మలు చేపిస్తారు కదా, ఇక ఒక యాక్టివిటీ అనమాట స్కూల్లో. సో ఇంటి దగ్గర కూడా మనం ఆ విధంగా ఇచ్చేసాము అంటే కనుక చక్కగా భలే ఆడుకుంటారనమాట. ఇక ఏ ధ్యాస ఉండదు, ఒక గంట సేపు కదా అన్నే పట్టుకొని కూర్చుంటారు. నేను మామూలుగా చపాతీలు చేస్తున్నప్పుడు పిల్లలు నన్ను విసిగించేయడం వల్ల ఏం చేశాను అంటే కాస్త అలాగా ముద్ద అలా ఇవ్వడం అలవాటు చేశాను. దాంతో వాళ్ళు చాలాసేపు ఎక్కువసేపు ఆడటంతో నాకు ఇంకా ఐడియా వచ్చిందనమాట. అప్పటి నుంచి నేను ఏం చేస్తున్నానంటే నాది ఇంకా వాళ్ళు ఏమన్నా విసిగిచ్చేస్తున్నారు లేకపోతే ఎక్కువ టీవీ చూస్తున్నారు అనుకున్నప్పుడు ఇలాగ వరిపిండి కానీ, మైదా పిండి కానీ, గోధుమ పిండి కానీ చక్కగా ముద్దలు చేసి ఇస్తానమాట. ఇచ్చి నేను కూడా వాళ్ళతో పాటు కూర్చుని నాకు వచ్చినట్టుగా నేను కూడా రకరకాలుగా బొమ్మలు చేసి వాళ్ళకి చూపిస్తూ ఉంటే వాళ్ళు కూడా చక్కగా నేర్చుకుంటున్నారనమాట. ఇప్పుడు మీరే చూశారు కదా, అదన్నమాట వీడియో అయితే. ఈ వీడియో ఏ రకంగా అయినా సరే మీకు ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో నేను ఈ వీడియోని అయితే మీకు షేర్ చేస్తున్నాను. మామూలుగా నేనే పిండిలో కలర్స్ కలిపేసి పిండి అది మీకు చూపిద్దాము అని అనుకున్నాను. కానీ పిల్లలు అన్నారు, ఎందుకమ్మా మేము బొమ్మలు చేస్తూ ఉంటాము, నువ్వు అలా క్లే చేసి మాకు ఇవ్వు, మేము బొమ్మలు చేస్తాం, నువ్వు వీడియో తీ అన్నారు. సో బాగానే ఉంది ఐడియా, వీళ్ళు ఇచ్చింది కూడా మన వ్యూవర్స్కి బాగా కనెక్ట్ అవుతుంది కదా అని చెప్పేసి వీడియోని నేను ఈ విధంగా ప్లాన్ చేశాను. ఎలా ఉందండి వీడియో? నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కాకపోతే మీరు ఇలాగా పిండి పిల్లలకి ఇచ్చేటట్టయితే కొంచెం జాగ్రత్త అయితే తీసుకోవాలండి. పిల్లల నోట్లో పెట్టకుండా కొంచెం చూసుకుంటూ ఉండాలి. గంట సేపు ఆడతారు కదా అని చెప్పేసి వాళ్ళని వదిలేసి మనం పక్కకి వెళ్ళిపోయామనుకోండి, ఆ పిండి వాళ్ళ కడుపులోకి వెళ్ళిందంటే మహాప్రమాదం. కాస్త అది మాత్రం జాగ్రత్త. ఓకేనా?